ధన రాజకీయాలను ఓడిద్దాం, ఉద్యమ నాయకుడిని గెలిపిద్దాం అన్న నినాదంతో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎర్రగుంట అశోక్ కుమార్ ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మరియు టీపీటీఎఫ్ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఏ వెంకట్ తో పాటు టీపీటీఎఫ్ సీనియర్ లీడర్ ఎస్ రాజేందర్, టీపీటీఎఫ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఈ గోవర్ధన్, టీఎస్ యూటీఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ టి శ్యామ్ సుందర్ తదితరులు కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఏ వెంకట్, టీఎస్ యూటీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కరీంనగర్ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీఎస్ యూటీఎఫ్గా మేము బలపరుస్తున్న అభ్యర్థి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోక్ కుమార్ గారు గెలుపు కోసం ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయ లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత వేయాలి? అశోక్ కుమార్ గెలుపు ప్రభుత్వ విద్యారంగానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఒక కీలకమైన అవసరం. అందుకని ఈరోజు పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా కార్పొరేట్ శక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొచ్చి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారనుకున్న తరుణంలో మరి తప్పనిసరిగా ఉపాధ్యాయ లోకం ఆలోచించాలి. ఈరోజు అశోక్ కుమార్ గారు ఒక ఉద్యమ నేతగా అటు తెలంగాణ పోరాటంలో, ఇటు విద్యావంతుల వేదిక నాయకత్వంలో, అట్లా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం లాంటి ఉద్దండులతో కలిసి ఉద్యమాలు చేస్తూ 35 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యమాన్ని అంటిపెట్టుకొని పనిచేసిన నాయకుడు అశోక్ కుమార్ గారు. నీతికి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఉపాధ్యాయ లోకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ధన రాజకీయాలను ఓడించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడండి, ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపండి. తద్వారా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకు మేలు జరుగుతుంది, పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా గత 6 ఏళ్లుగా పనిచేసిన మా అభ్యర్థి నర్సిరెడ్డి గారు మళ్ళీ అక్కడ ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఆ నర్సిరెడ్డి గారి గొంతుకు తోడు ఈరోజు అశోక్ కుమార్ గారి గొంతు కలిస్తే చట్టసభల్లో ఇద్దరి గొంతు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకు ఒక మార్గాన్ని సూచిస్తుందని చెప్పి ఉపాధ్యాయులకు భరోసానిస్తూ డబ్బులతో లేదా ఇతర ప్రలోభాలతో ఉపాధ్యాయుల్ని ఓట్లను కొనుక్కోవాలని చూస్తున్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం, సందర్భం వచ్చింది ఉపాధ్యాయుల. అందుకని ఆలోచించండి. అనేక మంది అనేక రకాల ప్రలోభాలకు పెట్టి, అది రాజకీయ పార్టీలుగా కావచ్చు లేదా ఇతర భావజాలం పేరుతో వస్తూ ఉన్నారు. ఇలా బహుజనవాదం పేరుతో ముందుకొస్తూ ఇంకో అభ్యర్థి ముందుకొచ్చాడు. అశోక్ కుమార్ గారు కూడా ఆచరణలో మరి పుట్టుకతో బహుజనవాది, ఆచరణలు కూడా బహుజనవాది, పేద బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం త్యాగం మరి చిత్తశుద్ధితో ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి స్వార్థపూరిత వాదాలతో కాదు, వాస్తవ జీవితంలో ఆ రకమైన భావజాలంతో పనిచేసిన అశోక్ కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయులకు నేను విజ్ఞప్తి చేస్తాను. గురవుతున్నటువంటి సందర్భం ఒకవైపు, ఉపాధ్యాయులు వివిధ మేనేజ్మెంట్ల కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా కేవలం పంచాయతీరాజ్లో ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ఇవాళ మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేదా కేజీబీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గురుకుల పాఠశాలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఉన్నత విద్యారంగంలోనైతే మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చి చేరుకున్నది. ప్రభుత్వ లెక్చరర్స్ నియామకం లేదు, కాలేజీకి అక్కడక్కడ కనబడుతూ ఉన్నారు తప్ప మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థలో కొనసాగుతున్న సందర్భంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకు వచ్చినాయి. వాస్తవానికి ఎమ్మెల్సీలు గతంలో మనకు అనుభవం ఉన్నది. అనేక ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, విద్యా రంగానికి సంబంధించిన లోతైనటువంటి ఒక పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, తరగతి గదిలో బోధించినప్పుడు బోధనానుభవం ఉన్నటువంటి వాళ్ళు, మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఆ సమస్యల పరిష్కారానికి ఒక శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని చూపి శాసనసభలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ప్రభుత్వాలకు ఒక దిక్సూచిలాగా అనేక సమస్యల పరిష్కారానికి మరి మార్గం చూపేటువంటి ఒక పెద్దల సభలో ఉన్నటువంటి సందర్భం గతంలో ఉండింది. కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే గత అనుభవాన్ని చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. విద్యారంగంతో సంబంధం లేనటువంటి, ఏనాడు ఉపాధ్యాయుడిగా పనిచేయనటువంటి, ఉపాధ్యాయ ఉద్యమానికి సంబంధించిన అసలే నేపథ్యం లేని వ్యక్తులు పూర్తిగా వ్యాపారస్తులు. ఒకరైతే కార్పొరేట్ విద్యా వ్యాపారస్తులు, అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, పల్లవి విద్యా సంస్థలు కావచ్చు, రాష్ట్రంలో
చాలా ప్రైవేట్ విద్యా సంస్థల్లో స్థాపించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డబ్బును అక్కడ దోచుకున్నటువంటిది దాచుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఉపాధ్యాయులను ప్రలోభానికి గురి చేసి నేను శాసన మండలికి వెళ్తా అనేటువంటి ఒక తప్పుడు పద్ధతిలో వస్తున్నటువంటి వ్యక్తి ఒకరైతే, మరొక వ్యక్తి ఉపాధ్యాయునిగా నియామకం కాబడింది కానీ చాలా తక్కువ సమయంలోనే చాలా ముందు చూపుతో ఆయన ఏం చేసుకుంటారంటే దీనివల్ల లాభం లేదు, ఈ విద్యారంగం లాభదాయకమైనది కాదని ఒక ప్రైవేటుగా ఉండేటువంటి వ్యాపార రంగాన్ని ఎంచుకొని రియల్ ఎస్టేట్లో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున కోట్లలో సంపాదించుకొని ఇద్దరు ఎమ్మెల్సీలుగా వస్తారు. వాస్తవానికి ఉపాధ్యాయులుగా మనం అందరం వాళ్ళు అడగవలసింది, మీరు వ్యాపారస్తులు కదా, వ్యాపార రంగంలో పనిచేసే వాళ్ళు కదా, మీకు విద్యారంగంతో ఏ సంబంధం? కాబట్టి మీకు ఇక్కడ ఏమున్నదంటే ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణంలో ఒక నిజాయితీగా ఒక నిబద్ధతగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులను మీ డబ్బు సంబంధించిన ఆశ ఎరచూపి ప్రలోభ పెట్టి సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నాలు మీరు చేయడం సరికాదు అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఆ నోట ఈ నోట ఇవాళ పాఠశాల వినొస్తే చాలా బాధాకరంగా ఉన్నది. 3,000 అని 5,000 అని ఉపాధ్యాయులు కొనుగోలు చేస్తామనేటువంటి ఒక తప్పుడు పద్ధతితో వచ్చే వాళ్ళ పట్ల ఉపాధ్యాయులు మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు విజ్ఞత ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది. మన రంగానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారనే దానికి ఆల్టర్నేట్గా అశోక్ కుమార్ గారు మరి పోటీలో ఉండడం జరిగింది. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి ఉమ్మడి మెదక్ జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా కోదండరాంకు ముఖ్య అనుచరుడుగా సలహాదారుడుగా ఉంటూ పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ యూఎస్పీసీ, యూటీఎఫ్, డిటిఎఫ్, టీపీటీఎఫ్, బీటీఎఫ్ ఇతర సోదర సంఘాలతో ఉన్నటువంటి యూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో స్టేట్ స్టీరింగ్ కమిటీగా పనిచేస్తూ చాలా నిరంతరంగా సేవాభావంతో ఒక కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అశోక్ కుమార్ ఒకవైపు, ధనాన్ని నమ్ముకున్నటువంటి వ్యాపారస్తులు ఒకవైపు మనం ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎటువైపు ఉండాలనేది మనం ఈ సందర్భంలో ఒక విజ్ఞత ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది. ధనమా, గుణమా, లేదా వ్యాపారమా, ఉద్యమ నేపథ్యమా, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా అశోక్ కుమారే కనబడుతుండ్రు. యూటీఎఫ్ బలపరిచి టీపీటీఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉండి మిగతా ఉపాధ్యాయ సంఘాలు వివిధ మేనేజ్మెంట్లు ఉన్నటువంటి కేజీబీవి వాళ్ళ మేనేజ్మెంట్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, అనేక ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సామూహికంగా సమర్థిస్తున్నటువంటి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మరి ఉద్యమ నాయకుడిని మన శాసన మండలికి పంపించినట్టయితే మన గొంతుకగా అక్కడ వినిపించి మన సమస్యల పరిష్కారానికి దోహదపడతాడు. అంతిమంగా అక్కడ ప్రభుత్వం మొండికేస్తే తిరిగి వచ్చి మనందరినీ కూడా సంఘటితపరిచి ఉద్యమానికి ముందుకు తీసుకొచ్చి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి వారధిగా సారథిగా ఉంటూ మన సమస్యల పరిష్కారం కొరకు మనం వెన్నంటి ఉండేటువంటి నాయకుడైనటువంటి అశోక్ కుమార్ గారికి సీరియల్ నెంబర్ 4 ఎదురుగా 1వ నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ చాలా ప్రమాదకరమైన విద్యారంగం కాదు, బయట ప్రపంచ సమాజం మన వైపు చూస్తుంది. సాధారణ ఎన్నికలలో సాధారణ ప్రజలు ప్రలోభాలకు గురికావడం సాధారణంగానే ఇవాళ విద్యారంగంలో జరుగుతున్నటువంటి మేధావి వర్గాన్ని ఎన్నుకునేటువంటి వ్యక్తి మరి ఎవరు గెలుస్తారు? ఒకవేళ ధనమే గెలిస్తే మరి మేధావులు కూడా ఓడిపోయినట్టుగా కనబడుతుంది. వాళ్ళ అశోక్ కుమార్ గెలిస్తే మనం గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తే వ్యాపారస్తులు గెలిచినట్టు, లేదా పెట్టుబడిదారులు గెలిచినట్టు. కాబట్టి మనకు సంబంధించినటువంటి అమ్ముడు పోనటువంటి మన నమ్మకాన్ని మమ్ము చేయనటువంటి సమర్థత కలిగినటువంటి అశోక్ కుమార్ను గెలిపించడానికి మీరందరూ ఆలోచించి విజ్ఞత ప్రదర్శించి మరి ధనాన్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పవలసిన సమయం ఇదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.